ఎస్. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంది? బాడీ లాంగ్వేజ్ అంటే ఎస్ ఫ్రెండ్స్, రియలీగా మన శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది. మన శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది. మనం మాట్లాడే మాట మనం నోటి నుండి వెలువడ కంటే ముందే మన బాడీలోంచి వచ్చేస్తుంది. మీరు గమనించే ఉంటారు కొన్ని సినిమాల్లో కూడా ఏ అని ఫస్ట్ ఇట్లా అంటారు, అనగానే మనకు ఆటోమేటిక్గా తగ్గేదేలే అనేది ఒక డైలాగ్ వస్తుంది. ఎస్. సో మామూలుగా తగ్గేదేలే అనే కంటే కానీ, "ఆ, తగ్గేదేలే అన్నారు కదా, సూపర్ రమ్యశ్రీ మేడం." అట్లా ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇట్లా కలుగుతుంది అనమాట. అందుకని మాట్లాడే మాట, మనం చెప్పే విషయాలు, మన బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ, అంటే మన హ్యాండ్ గెస్చర్స్ కానీ, మన హావభావాలు కానీ, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఉపయోగిస్తూ మనం ఎప్పుడైతే ఎదుటి వారికి చెప్తామో వాళ్ళు దాన్ని డీప్గా తీసుకొని మైండ్లో రిజిస్టర్ అవుతారు. కాబట్టి మనం ఏది చెప్పినా కానీ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ మరి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఉపయోగించుకోవాలి, బాడీ లాంగ్వేజ్లో మనం ఉపయోగించని పోస్చర్స్ ఏంది, ఎలా ఉపయోగించకూడదు, ఎలా ఉపయోగించాలి అనే దాన్ని మనం ఈ బాడీ లాంగ్వేజ్లో నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ అంటే ఇప్పుడు మీరు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఒక పెళ్ళికి వెళ్తాం, లేకుంటే ఎక్కడన్నా మనం వెళ్ళినప్పుడు, లేకుంటే మనం భోజనం చేసేటప్పుడు అనుకుందాం, సింపుల్ గా భోజనం చేస్తాం, పంచభక్ష పరమాణాలన్నీ మన ఎదురుగా ఉన్నాయి. ప్లేట్ పెట్టుకొని మనం ఫస్ట్ ఆ పెరిగేసుకొని, పెరుగు తిన్న తర్వాత మళ్ళీ పప్పు వేసుకొని, పప్పు అయిపోయిన తర్వాత కూర వేసుకొని, కూర తిన్న తర్వాత మళ్ళీ సాంబార్ పోసుకొని ఇలా తింటే ఎలా ఉంటుంది? అడ్డదిడ్డంగా అడ్డగోలుగా తిన్నది కాస్త లోపల ఉండకుండా బయటికి వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా మొదట పచ్చడి వేసుకొని, అటు పిమ్మట పప్పు వేసుకొని, తర్వాత కూర వేసుకొని, తర్వాత సాంబార్ వేసుకొని, రసం వేసుకొని, పెరిగేసుకొని, ఇలా ఒక్కొక్కటి తిని దాని తర్వాత హ్యాపీగా స్వీట్ తింటే ఆహా అని చెప్పేసేసి ఎంత మనకు సుఖంగా ఫీల్ అవుతామో, అలా మనం మాట్లాడే మాట, మనం చెప్పే విషయం, మనం చెప్పే సబ్జెక్టు, ఈ కంటెంట్ ఎలా సేకరించాలి, ఎక్కడి నుంచి సేకరించాలి, మొదటగా ఏది చెప్పాలి, మధ్యలో ఏది చెప్పాలి, చివరిగా ఏది చెప్పాలి అనేది అద్భుతంగా ఒక కూర్పు చేసుకుంటే అది అందరికీ కూడా వినసొంపుగా హ్యాపీగా ఉంటుంది. Yes. సో అది ఆ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు కంటెంట్ ప్రిపరేషన్ అనే ఈ సబ్జెక్ట్ లో నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత దాని తర్వాత వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అంటే మనం మాట్లాడే మాట, ఏదైనా చెప్తున్నాం, ఉప్పు కప్పు రంబు, ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల, ఇలా వాయిస్, ఇప్పుడు మనం ఏదైనా వాయిస్, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కనపడలేదా మరో ప్రపంచం, దీన్ని ఏమంటారంటే ఇలా ఈసీజీలో ఇలా మనకి అన్ని పోతుంటే ఎలా అనిపిస్తారు, డెడ్ మనిషి చనిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఆ గీతలు అలా పోతుంటాయి. అలా కాకుండా హెచ్చు తగ్గులు ఉంటేనే మనిషి బ్రతుకున్నట్టు. అలాగే మనం మాట్లాడే మాటలలో జీవం రావాలంటే, జీవం రావాలంటే మన గొంతు ఎక్కడ హెచ్చించాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ శ్రావ్యంగా మాట్లాడాలి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కనపడలేదా మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచి, ఇలా వాయిస్ ఎలా రేజ్ చేసినప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. అలా మరి వాయిస్ని ఎలా, ఎక్కడ ఎలా హెచ్చించాలి, ఎలా తగ్గించాలి, మన గొంతుని ఎలా ఇవన్నీ కూడా వాయిస్ మాడ్యులేషన్ అనే ఒక సెషన్లో నేర్పించడం జరుగుతుంది. ఎస్. వాయిస్ మాడ్యులేషన్, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ తోటి మీకు నేర్పించడం జరుగుతుంది. దీంట్లోకి వెళ్ళే కంటే ముందు, ఎస్, చాలా మంది అలా కొంచెం డీప్ 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 గా కనబడుతున్నారు. యా రమేష్ సింగ్, ఏం చేస్తావమ్మా? అన్మ్యూట్ చేసుకోమని అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. Yes, రమేష్ sir. గారు, హాయ్. సో హ్యాపీ ఈవినింగ్. Happy evening, sir. ఎస్. ఏం చేస్తావమ్మా నువ్వు? మామూలుగా చదువుకుంటారా, లేకుంటే జాబ్ చేస్తారా? చదువుకుంటున్నాను సార్, సెవెంత్. సెవెంత్ క్లాస్. ఓకే, సూపర్, ఎక్సలెంట్ అమ్మా. ఏం నేర్చుకుందామని వచ్చారు ఇక్కడికి? మీరు ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నారు? వన్ సెకండ్, ఒక్క నిమిషం అమ్మా. Yes. ఓకే, ఏం నేర్చుకుందామని వచ్చావమ్మా ఇక్కడికి?
కొంచెం స్టక్ అయింది. ఓకే, డన్. యా, క్లియరా? వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుందా? వస్తుంది. ఓకే, డన్. ఓకే, సో నా దగ్గర వాయిస్ మిస్ అయినట్టున్నది. ఓకే, సో మీకు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. అంటే ఆ మధ్య మధ్యలో ఆ మాట్లాడేటప్పుడు మనకు స్పీకర్గా ఒక ట్రైనర్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఓన్లీ సబ్జెక్టే పోకుండా, సబ్జెక్టే కాకుండా మధ్య మధ్య మధ్యలో చమక్కులు, చతురోక్తులు, చిన్న చిన్న వీడియోస్లు, కామెడీ అలా చేసుకుంటూ పోతే బాగుంటుంది కదా. అలా చెప్పమంటే అలా చెప్తాను. లేదు అంటే లేదు సార్, సీరియస్గా చెప్పేసేయండి, ఇవన్నీ వద్దు అంటే సీరియస్గా పోదాం. అలా చెప్పంటే తంబి ఇవ్వండి, లేదంటే సీరియస్గా పోదాం అంటే సీరియస్గా పోదాం. తంబి ఇవ్వండి. ఎస్, చెప్పమంటారా? మధ్యలో ఒక చిన్న వీడియో ప్లే చేసుకుందాం. నేను ఇందాకనే ఇన్స్టాగ్రామ్లో చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. చిన్న ఒక 10 సెకండ్స్ వీడియో. సో అది ప్లే చేసుకొని మనం ఆ, చూద్దాం. రైట్, మీకోసం నేను ప్లే చేస్తున్నాను. బాగా అనిపించింది. రైట్ రైట్. డన్ 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 డన్. మీరు ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నారు? ఏమన్నా సాక్తావా? ఊరికే వచ్చేస్తారు మైక్ తీసుకుని ఎందుకు పని చేస్తున్నావు అంట. మీరు ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నారు? మా ఇంట్లో నాకు ఒక చెల్లి ఉంది, ఆమె పెట్టే ఖర్చుకు మా ఇంట్లో వాళ్ళు సంపాదించేది సరిపోవట్లేదు, అందుకే నేను కూడా పని చేస్తాను. మీరు ఇప్పుడిప్పుడే పుట్టారు, అప్పుడే పనులు చేస్తున్నారా? ఏడ్చుకుంటా కూర్చుంటే ఇల్లు గడవదు, ప్యాంపర్స్ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఎందుకు అంత బాధగా ఉన్నారు? 20 లక్షలు పెట్టి చదువుకుని ఇప్పుడు 3 లక్షలకు పని చేస్తుంటే బాధపడకుండా ఎలా ఉంటాను? ఎస్. సో అమ్మా బాగుందా? యశ్విత, నీకోసమే ప్లే చేశాను. బాగుందా? ఎస్. అన్మ్యూట్ ఆఫ్. ఎస్, డన్ డన్. సో ఇలా మధ్య మధ్యలో మనము మాట్లాడేటప్పుడు చిన్న చిన్నగా, అంటే ఎక్కడికో వెళ్తూ ఉంటాం కదా, మరీ కంటెంట్లోకి పోకుండా ఇవి మీకు చూపెట్టాలని చెప్పేసి నాకు అనిపించింది, కాబట్టి ఒక్కసారి చూపెట్టాను. సో ఎస్, అది కూడా ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. అది కూడా నేనే తయారు చేశాను. అది కూడా ఎలా చేసుకోవాలి చెప్తాను. అది కూడా మనకు సబ్జెక్ట్ ఉంటుంది. అది కూడా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఇప్పుడు మనం వాయిస్ మాడ్యులేషన్ దగ్గర ఉన్నాం. మనం వాయిస్ ఎలా హెచ్చించాలి, ఎలా తగ్గించాలని. దాని తర్వాత వాయిస్ మాడ్యులేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ వచ్చేసి పోస్టర్ మేకింగ్. పోస్టర్ మేకింగ్ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. హ్యాపీ దివాళీ, హ్యాపీ దసరా, హ్యాపీ దివాళీ అని చెప్పేసి ఎవరో ఒక పోస్టర్ మనకు పంపిస్తారు. ఎవరో ఒక పోస్టర్ పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ ముఖం వాళ్ళది ఉంటుంది, ఎస్, పేరు వాళ్ళది ఉంటుంది, కానీ మనకి వెనకాల ఆ చిచ్చుబుడ్డులు అవన్నీ కూడా అద్భుతంగా కనబడుతుంది. అబ్బా ఏమున్నది ఈ పోస్టర్ అని చెప్పేసి మనం ఏం చేస్తాము, వెంటనే మీరు ఒకసారి ఏళ్ళు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏళ్ళు చూడండి, ఇక్కడ చూడండి, ఏళ్ళు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేసి ఏళ్ళు అరిగిపోయినాయి. ఎస్, అంతే కదా. డన్. ఓకే, అయితే మనకి ఏమంటే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, ఏదో వచ్చింది అయితే అబ్బా పోస్టర్ ఎంత బాగుంది అని చెప్పేసి వెంటనే మనం మన ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాం. అందులో కొంతమంది ఏం చేస్తారు, కొంతమందిని మనం ఇష్టపడతాం, కానీ వాళ్ళ నంబర్ మనం సేవ్ చేసుకుంటాం, మన నంబర్ వాళ్ళ దగ్గర ఉండదు. మనం ఫార్వర్డ్ చేసింది ఏంది, హ్యాపీ దీపావళి, అద్భుతంగా ఉందని ఒక పోస్టర్ ఫార్వర్డ్ చేసాం, మనం హ్యాపీ ఫీల్ అయ్యాం, అబ్బా నేను ఒక విషెస్ పంపించినాను. కానీ ఆయన చూసేది ఏంది, మీ పేరు వాళ్ళకి ఫోన్ బుక్లో లేదు. అప్పుడు ఆయన ఏం కనబడుతుంది, ఓన్లీ నంబరే ఉంటుంది. పోస్టర్ మీద ఫోటో ఎవరిది, ఎవరిదో ఉంది. పంపించింది ఎవరు, మీరు పంపించిండ్రు. మరి ఆ ఎవరి ఫోటోను ఆయనకేం తెలుసు, తెలియదు. పేరు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే మీ నంబర్ బ్లాక్ బ్లాక్ బ్లాక్. అలా కాకుండా ఒక దీపావళి వచ్చింది, ఒక హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, ఒక హ్యాపీ బర్త్డే వచ్చింది, సంథింగ్ వాళ్ళది, మీరు వెంటనే మంచిగా వెనకాల ఒక పోస్టర్ క్రియేట్ చేసుకొని అక్కడ మీ ఫోటో పెట్టుకొని కింద మీ పేరు రాసుకొని, లేకుంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఎస్, లేదు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, సంథింగ్ ఏదైనా వెల్నెస్ సంబంధించి కానీ, ఒక యోగా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు, అప్పుడు మీరు ఒక ఈవెంట్ వచ్చింది, ఆ ఈవెంట్ వచ్చినప్పుడు దీపావళి వచ్చింది మొన్న, ఆ దీపావళికి సంబంధించి వెనకాల మంచి చిచ్చుబుడ్లో అవన్నీ వేసేసి మంచిగా ఆ దేవుని ఫోటో వేసి కింద
హ్యాపీ దీపావళి అని చెప్పేసి మీ ఫోటో కింద మీ పేరు వేసుకొని పంపిస్తే ఒకవేళ ఓహో మీ నంబర్ సేవ్ లేకుండా కానీ అదే పంపించింది మహి గారా, ఓకే రాజేష్ గారా, మా రాజేష్ గారు అని చెప్పేసి అప్పుడు నంబర్ సేవ్ లేకుండా నేను నంబర్ సేవ్ చేసుకుంటాను, రిసీవ్ చేసుకొని థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పేసి పంపిస్తాను. అలా మన పోస్టర్ మన ఫోటో తోటి పంపిస్తే ఎంత బాగుంటుంది. మరి ఇది నేర్చుకోవాలంటే ఎంత అంటే దీనికి ఓన్లీ పోస్టర్ మేకింగ్ కోసం సపరేట్గా మేము 5,000 మాత్రమే తీసుకుంటాం అనుకుంటే అది కూడా మీరు కన్ఫ్యూజ్ అయినట్టే. 5,000 విలువ గల పోస్టర్ మేకింగ్ క్లాస్ను మీకు ఫ్రీ 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 ఫ్రీగా నేర్పిస్తున్నాం. ఓకే డన్. దాని తర్వాత ఇప్పుడు ఇందాక మీకు వీడియో చూపెట్టాను కదా, ఆ వీడియో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ మధ్య మధ్యలో నవ్వులు అవన్నీ కూడా అందులో లేదు, డైరెక్ట్ అది వీడియో ఉంది. అయితే నేనేం చేసిన అంటే ఇలా కాదు, ఇవాళ మన వాళ్ళకు నేను ఆ నవ్వులు మధ్య మధ్యలో నవ్వులు అవన్నీ నవ్వుతూ చూపెట్టాలని చెప్పేసి వాటిని ఆ జేఎఫ్లో యాడ్ చేసేసి మీకు ప్రజెంట్ చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది కదా. ఎస్, మరి అలా ఎలా ఎడిట్ చేయాలి? కొంతమంది చూడండి, మీరు వీడియోకి అవుటింగ్కి వెళ్తారు, లేకుంటే ఫంక్షన్కి వెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, కలిసినప్పుడు ఏదైనా వీడియో తీసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంటుందంటే ఆ వీడియో అదే పోస్ట్ చేస్తారు. తీసిన తర్వాత అది చూస్తే ఫస్ట్ ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఆ ఏళ్ళు దాన్ని ఇట్లా టచ్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు? టచ్ చేసిన తర్వాత అప్పుడు వీడియో, ఎస్ అప్పుడు వీడియో తగ్గేదేలే చూసినావా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ వీడియో తీస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తారు, దాన్ని ఇలా పెట్టి ఇలా ఆఫ్ చేసి అది పోస్ట్ చేస్తారు. ఆ వీడియో తీసేటప్పుడు ఆ ఏలు దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏలు ఎండు వరకు కనబడతా ఉంటుంది. అలా కాకుండా ఎట్లా ఉండాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎస్ ఆ డ్యాన్స్ చేస్తున్న జస్ట్ డ్యాన్స్ వీడియో రైట్, లేకుంటే కంటెంట్ చెప్పదలుచుకున్నారు కంటెంట్ మాత్రమే. ఎస్ మిత్రులారా, ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ కండి, మీ జీవితాన్ని మార్చుకోండి. జస్ట్ అది మాత్రమే ఉండాలి, అంతేకాని ఏలు పెట్టిన దగ్గర నుంచి తీసే వరకు మనం ఉండకూడదు. మరి అలా ఎలా ఎడిట్ చేయాలి? మరి మనం మాట్లాడేటప్పుడు భయం 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 అన్నప్పుడు మన వెనకాల ఇట్లా భయపడుతున్నట్టుగా ఒక ఫోటోలు అవి ఎలా ఎడిట్ చేయాలి? మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఎలా రావాలి? అవన్నిటిని కూడా వీడియో మేకింగ్ అనే ఒక క్లాస్ ఉంటుంది, వీడియో మేకింగ్ క్లాస్. అది మీరు బయట నేర్చుకోవాలంటే దానికి కూడా ఒక 4-5 వేలు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఉచితంగా అందిస్తున్నాం వీడియో మేకింగ్. 1 అవర్లో మీకు పోస్టర్ అండ్ వీడియో మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలని నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత సార్ ఎంతో చెప్పాలని ఉంటుంది సార్, ఏమేమో చెప్పాలంటుంది, అన్నీ మాట్లాడాలంటుంది. కానీ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతామో మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటే నా భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాక్ వైట్ రెడ్ ఎల్లో రంగురంగులుగా మారుతుంది సార్, ఇంద్రధనస్సుగా మారుతుంది, ఏం కనబడది, మొత్తం బ్లాక్ కనబడుతుంది. ఎస్, అయితే మరి దానికి సొల్యూషన్ ఏంది? మరి మనం చెప్పదలుచుకున్న విషయం ఎంతో కంటెంట్ ఉంటుంది, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత అందరినీ చూడగానే ఇలా అయినప్పుడు మరి ఎలా? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉన్నది, అన్నిటికీ మార్గాలు ఉన్నాయి మన ఇంపాక్ట్లో. ఎస్, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని మనం మర్చిపోకుండా ఎలా మెమరైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఒక సిస్టమైజ్గా చేసుకోవాలి, యాక్రోనిమ్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత మెమరీని ఎలా పెంపొందించుకోవాలి అనే ఒక అద్భుతమైన సెషన్. దాంతో పాటుగా టెక్నాలజీ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, నేను మాట్లాడకుండా మీకు ఏమేం సబ్జెక్టులు చెప్తామనేది ఒక పీపీటీ ద్వారా చూపిస్తున్నాను. మరి ఈ పీపీటీ ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు నేనంటే మీకు సబ్జెక్ట్ కోసం మీ పీపీటీ తయారు చేశాను, రేపు మీకు సంబంధించిన మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారు, మాటలతో కాకుండా ఆ ఎఫెక్ట్స్, సినిమాకి పోయినా ఆ సినిమాల బ్రహ్మానందం గారు ఎంత అద్భుతంగా ఎమోషన్స్, ఆ ఒక జోక్ వేయగానే ఒక సడన్గా బాంబు వెళ్ళగానే ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుందని నీ ఎక్స్ప్రెషన్ కాకుండా ఆ బ్రహ్మానందం ఫోటో కట్ చేసేసి ఆ ఎక్స్ప్రెషన్ పెడితే ఎంత కనెక్ట్ అవుతుంది? ఎస్, అలాంటి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని కానీ ఒక పీపీటీ ద్వారా చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. పీపీటీ ఎలా తయారు చేసుకోవాలి, ఒక గూగుల్ ఫామ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి మీకు ఒక సెషన్ నేర్పిస్తారు. దాంట్లో ఈ మధ్య మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ కూడా, ఏఐ క్లాస్ కూడా ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పారు గంప నాగేశ్వరరావు గారు. సో అది కూడా మీకు అవకాశం ఉంటే మీకు అది నేర్పిస్తారు. అంతేకాకుండా స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. స్ట్రెస్ చూడండి, ఇవాళ రేపు ఒక సెషన్ ఉంటుంది, ఏంటంటే మనం ఇలా ప్రశాంతంగా ఉండాలి, మన జీవితాన్ని మన ఆయు ప్రమాణం ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని, అంటే మీరు ఇంపాక్ట్లో రేపు సర్టిఫైడ్ ట్రైనర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలాగో అందులో పెట్టుకుంటాం కదా, ఏం పెట్టుకుంటాము? డీపీలు, మనం సర్టిఫికేట్ తీసుకున్న డీపీలు, తర్వాత
స్టేటస్లు పెట్టుకుంటాం కాబట్టి ఓహో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని చెప్పేసి ఒక క్లాస్ చెప్పమని మిమ్మల్ని ఇన్విటేషన్ పంపిస్తారు. ఏం క్లాస్ అంటే స్ట్రెస్ కూల్గా ఎలా ఉండాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, మా వాళ్ళు ఒక 500 మంది వస్తున్నారు అని చెప్పి మీకు పిలుస్తారు. మీరు వెళ్తారు. వెళ్ళే ముందు కార్లో వెళ్తుంటే ఆ ట్రాఫిక్ దగ్గర మీరు ఆగగానే అలాంటి మామూలుగా నాలాగా టీనేజ్ పిల్లలు కొంచెం మీరు టీనేజ్ ఏందని చెప్పేసి ఓకే రైట్. సో అలా టీనేజ్ పిల్లలు టక్కున వచ్చి కారు నుంచి వెళ్ళిపోయే వరకు తాకిందేమో కారుకి గీత పడిందో అనిపించాను. గుండె చల్లుమంటది. అంత యూత్ ఉన్నారే, ఈ పిల్లలు ఉన్నారే, అసలు ఏ ఇది లేదు, బాధ్యత లేదు, అది లేదు అని టెన్షన్ 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 వచ్చేది. ఆ లోపల ఎన్నడూ లేని సిగ్నల్స్ ఆ రోజే పడతాయి. ఎన్నడూ లేని ట్రాఫిక్ జామ్‌లు ఆ రోజే అవుతది. మీకు కొద్దిగా టైం అయితా ఉంటది. ఫస్ట్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఆపేసిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మంచిగా వాళ్ళు గొప్పగా ఇందాక నన్ను సుబాని గారు పిలిచినట్టుగా అంత అద్భుతంగా పొగిడి పొగిడి పిలుస్తారు. ఆడికి పిలిచిన తర్వాత ఆడికెళ్ళిన తర్వాత మైక్ మొఖం అంతా చికాకు పెట్టుకొని ఆ మైక్ పట్టుకొని ఏం చెప్పాలి? మానసిక ప్రశాంతత గురించి చెప్పాలి. అక్కడ ఏం చెప్తాము? ఆ! మానసిక అసలు ఏమైందంటే రోడ్డు మీద ఎళ్ళే యూత్‌కి ఏ బాధ్యత లేదు. ఆహ్, అంటే మనసులో ఉన్నది బయటికి పొంగి పొంగి వస్తదనమాట. పొంగి పొంగి వస్తది. కాబట్టి చెప్పదలుచుకున్నదేంది? అయ్యేదేంది? యెస్. అయితే మరి ఈ కాన్‌ఫ్లిక్ట్, ఈ స్ట్రెస్‌ను దీనన్నిటి కూడా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎలా కూల్‌గా ఉండాలి? ఎలా ప్రశాంతంగా ఉండాలి? అనేది ఒక అద్భుతమైన సెషన్ మనకు దీంట్లో నేర్పించడం జరుగుతుంది. స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌లో మీకు నేర్పించడం జరుగుతుంది. అంతే కాకుండా మరొక సెషన్ మరొక సెషన్ అదేంటంటే హ్యాబిట్ ఫార్మేషన్. ఒక మంచి అలవాట్లు మనం ఎలా పెంపొందించుకోవాలి? మనం ముందుకి ఎలా ఎళ్ళాలి? అనేది ఇదొక మంచి గ్రేట్ సెషన్. అండ్ దాంతో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వాటిని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి? యెస్. ఇదొక సెషన్ అనేది మీకు ఉంటుంటుంది. అంటే చూడండి మామూలుగా నేను గమనిస్తా ఉంటాను. మా మా ప్రదీప్ సార్ కూడా చెప్తా ఉంటాడు. ప్రదీప్ సార్ అంటే మీకు ఆయనెవరు అని చెప్పేసి. అంతేగా డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ప్రదీప్ సార్. యెస్. ఇప్పుడు గుర్తొచ్చిందనుకుంటా. అప్పుడప్పుడు మీటింగ్‌లలో చెప్తా ఉంటారు సెషన్‌లలో. మగవాళ్ళంట ఎప్పుడు గాని ఎండ్ రిజల్ట్ కోరుకుంటారంట. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అమ్మలు ఏం చేస్తారట అంటే వాళ్ళకి ఎండ్ రిజల్ట్ కాదు. సంథింగ్ థాంక్స్ అమ్మ. సంథింగ్ ఓకే. కెమెరా ఆఫ్ అయింది. కేబుల్ అంటే గుర్తు చేయండి కేసు. అయితే లేడీస్ ఎక్కువ ఏం చేస్తారంట అంటే ప్రాసెస్ అంటే ప్రాసెస్ కా ఎంజాయ్ చేస్తారు. అయితే సీ పాపం ఆఫీస్‌కి వెళ్తారు. జెంట్స్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఆడ బాస్ చైర్‌లో కూర్చొని ఏమైంది? రైట్ ఇదెందుకు కాలేదు? అదెందుకు కాలేదు? అది అట్లా చేసేసేయి, ఇది ఇట్లా చేసేసేయి, వాడికి మెమో పంపించేసేయి, వీడికి నోటీస్ పంపించేసేయి, ఆల్రైట్ ఇది క్లియర్ చేసేయి అని చెప్పేసి అక్కడంతా టకా అజమాయిషీ చేసుకుంటూ వస్తారు. కానీ ఇంట్ల అమ్మలు ఏం చేస్తారు పాపం ఆడ కూర్చొని ఆ వాడిపోయిన మొగిలి రేకులు చూసుకుంటా, ఈ అత్తకోడళ్ళ కొట్లాట చూసి, ఇది చూసి ఇల్లంతా ఏమున్నా గాని ఆ 4 గోడలు చూసిన తర్వాత మా ఆయనొస్తాడు, కాసేపు సరదాగా మాట్లాడదాం అని ఏం మాట్లాడాలి మరి తెలవదు కాబట్టి వెయిట్ చేస్తా ఉంటారు. పాపం అతను రాగానే ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఏమండి వచ్చారా? రండి అని చెప్పేసి లోపలికొచ్చిన తర్వాత ఇది చూడండి ఇగో ఇయాల పని మనిషి చూడండి ఆమె ఎక్కువ ఇంకా డబ్బులు ఎక్కువ అడుగుతుందండి అనగానే మనోడు బాస్ కదా అక్కడ. ఏ పని మనిషిని మార్చేయి. హ్మ్. ఇదేందో ఇది ఈ లైట్ వస్తలేదండి. లైట్ వస్తలేదా? ఎలక్ట్రీషియన్ పిలిపించండి. లైట్ చేంజ్ చేసేసేయి. అన్నీ ఎండ్ రీజన్‌లు చెప్తా ఉంటారు. వీళ్ళకి కావాల్సిందేంది? అది తెలవదా వాళ్ళకి? వీళ్ళకి అన్నీ తెలుసు. పని మనిషి రానంటే మళ్ళీ ఎలా ఒప్పించాలో తెలుసు. ఏం చేయాలో తెలుసు. బల్బు రాకపోతే ఏం చేయాలో తెలుసు. అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళు కోరుకునేదేందంటే నీతోటి ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడతావని ఆప్యాయతతో కూడిన 4 మాటల కోసం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారు. నువ్వొచ్చేసేసి ఎండ్ రిజల్ట్ మార్చేసేయి, చేసేసేయి అన్నారు. అక్కడ ఉంటది గదా! ఇంకా స్టార్ట్ అవుతది. సో, అంతేగా? అంతేనా? రైట్. మరి దాన్ని ఆ ఎమోషన్స్‌ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎమోషన్స్ మనకు అనుకూలంగా ఎలా మసులుకోవాలి? ఇలాంటియన్నీ కూడా ఒక అద్భుతమైన సెషన్ మనం నేర్చుకోబోతున్నాం. దాని తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్. మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఏది కోరుకుంటే అది మనకి ఎలా కావాలి? ఎలా జరగాలి? దాన్ని ఎలా అచీవ్ కావాలి? అట్లా తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్. ఒక సీఎంకి ఉన్నది 24 గంటలే. ఒక ప్రధానమంత్రికి ఉన్నది 24 గంటలే.
బిల్ గేట్స్ ఉన్నది 24 గంటలే, ప్రతి ఒక్కరికి 24 గంటలే, మనకు ఉన్నది 24 గంటలే. మరి ఇదే 24 గంటల్ని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకొని ప్రతి పని, ఒక ప్రధానమంత్రి ఉన్నారు, దేశం మొత్తం అన్ని స్టేట్స్ చూసుకుంటున్నాడు, అన్ని విభాగాలు చూసుకుంటున్నారు అదే 24 గంటల్లో. కానీ మనం మాత్రం ఈ 24 గంటలలో అబ్బా పొద్దున్న లేచి మొబైల్ పట్టుకున్నా అంటే ఇవన్నీ మర్చిపోయిన పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, లేకుంటే పొద్దు ఈ పని చూసిన వారికి మిగతా పనులన్నీ ఆగిపోయినాయి. ఇలా ఉంటుంది. టైంను మరి ఎలా మేనేజ్ చేసుకోవాలి సక్రమంగా 24 గంటలు మనం యూజ్ చేసుకొని ఉన్నతమైన స్థాయిలోకి ఎలా రావాలి అనేది టైం మేనేజ్మెంట్ సెషన్లో పర్ఫెక్ట్గా నేర్పించడం జరుగుతుంది. అటు పిమ్మట హ్యూమన్ రిలేషన్స్, రైట్, ఇది కూడా అంటే మామూలుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటుంటారు కదా. నేనేమంటానంటే, మనం ఏమంటానంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఎస్, ఆర్థికంగా అది పాతది. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి ఒక్క సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా మార్చుకుంటే మనకు మిత్రులు అవుతారు, శత్రువులు కూడా మిత్రులు అవుతారు, అందరితో కలిసిపోగలుగుతాం, అందరినీ అక్కున చేర్చుకోగలుగుతాం, అందరి తలలో నోట్లో నాలిక అయి ఉంటాం. సో కాబట్టి మరి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవాలంటే హ్యూమన్ రిలేషన్స్ ఏంది, ఎలా మలుచుకోవాలి ఏంటి అనేది మనకు ఒక సెషన్ నేర్పించడం జరుగుతుంది. దీంతో పాటుగా అప్పటికి ఇవన్నీ వచ్చేవరకు, లాస్ట్కి వచ్చేవరకు మనం ఒక ట్రైనర్ అని చెప్పేసి ఇలా అయిపోతాం. కాబట్టి మరి ఒక ట్రైనర్కి ఉండాల్సిన ఎథిక్స్ ఏంది, ఎథికేట్స్ ఏంది, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మన వేషధారణ ఎలా ఉండాలి, మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి, బిహేవియర్, ఇవన్నిటికి సంబంధించి ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది. దాని తర్వాత క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ అంటే మహేష్ బాబుది ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, కళ్ళున్నవాడు ఎదురుగానే చూస్తాడు, దిమాకున్నోళ్ళు దునియా మొత్తం చూస్తారంటారు. అట్లే ప్రతి పనిని ఏదైనా క్రియేటివ్ తోటి మన క్రియేటివ్గా ఆలోచించి క్రియేటివ్గా చేసుకుంటూ పోతే ఎప్పుడు కానీ నలుగురిలో కాకుండా, 100లో ఒకడిగా కాకుండా, 100లో ఒకడి కాకుండా 100లో ఒకడిగా మిగులుతాం. ఇలా ఏం పని చేస్తున్నా కానీ అందరు చేసే పద్ధతిలో కాకుండా డిఫరెంట్. ఒక ఆర్జీవి గారు ఉన్నారు, అందరు తీసేలాగా మూవీస్ కాకుండా తను ఒక డిఫరెంట్ వెర్షన్లో తీశారు. చివరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రాజమౌళి గారు ఉన్నారు, తన క్రియేటివ్ థింకింగ్ తోటి అన్ని సినిమాల్లా కాకుండా డిఫరెంట్ సినిమా తీశారు. బాహుబలి వరల్డ్ రికార్డ్. థింక్ డిఫరెంట్లీ, చేసే పనిని ఎట్లా డిఫరెంట్గా చేయాలి, అలా డిఫరెంట్గా క్రియేటివ్గా ఎప్పుడైతే మనం థింక్ చేయగలుగుతామో 100% సక్సెస్ కాగలుగుతాం. మరి అలాంటి క్రియేటివ్ థింకింగ్ మనం ఎలా అలవర్చుకోవాలి, ఒక అద్భుతమైన సెషన్ మీకోసం. దాంతో పాటుగా లీడర్షిప్ స్కిల్స్ అండ్ టీమ్ బిల్డింగ్. లీడర్షిప్ స్కిల్స్ ఏం సార్ ఊరుకోండి సార్, మేము రాజకీయాలకు పోయేది ఉన్నదా? ఎస్, అంతేనా సార్ మురారి సార్, రాజకీయాలకు ఏమైనా పోయేది ఉందా మనం అని చెప్పేసి అంటే, లీడర్స్ అంటే ఓన్లీ రాజకీయాల్లో ఉండే వాళ్ళే కాదండి. ఒక ఇంటిని ఒక సక్రమంగా బాధ్యతాయుతంగా నడిపించగలగాలంటే ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, రైట్. అంతేకాకుండా ఒక ఆర్గనైజేషన్, ఒక ఆఫీస్లో అందరినీ ఒక్క తాటిపై నడిపించగలగాలంటే లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. టీమ్ బిల్డింగ్, టీం అందరినీ ఒక్క తాటిపై. చూడండి, మనము ఇప్పుడు ఒక 4 చక్రాలు ఉన్నాయి కారుకి, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క వైపు పోతా అంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా 4 చక్రాలు సమంగా నడుస్తేనే కదా మనం ట్రావెలింగ్ అయ్యేది. అలాగే మన తోటి టీం మెంబర్స్ అందరూ కూడా, అంటే టీం మెంబర్ అందరూ ఒకరాకు ఉండరండి, మన చేతి వెళ్ళే ఉండేవి. కాబట్టి ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఇదేందబ్బా అని కొందరు అంటారు, ఏం నటరా సినిమా పోదు అని కొందరు అంటారు, రకరకాలుగా అంటారు, వీళ్ళేంది మన మీద అజమాయిష్ అనేది కొందరు అంటారు. వీళ్ళందరినీ కూడా అందరినీ ఒక సక్రమమైన పద్ధతిలో ఎలా మనం తీసుకెళ్ళగలగాలి, టీంను అద్భుతంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాంతో మన లీడర్షిప్ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ కూడా మనకి లీడర్షిప్ స్కిల్స్ ఈ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. తర్వాత అటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రైనర్. ఇందాక మాట్లాడినట్టుగా మన ట్రైనర్ యొక్క అటిట్యూడ్ ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఆ బిహేవియర్, దాని గురించి కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. తర్వాత మెయిన్ సెషన్ గోల్ సెట్టింగ్. ఏ లక్ష్యము లేనివాడు జీవితంలో అలక్ష్యం చేయబడతారంట. ఏ లక్ష్యం లేనివారు అలక్ష్యం చేయబడతారు. ఏదైనా ప్రతి ఒక్క మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, లక్ష్యం లేకపోతే, ఇప్పుడు మనకి ఏ లక్ష్యం లేదనుకోండి, ఏం చేస్తాం మామూలుగా కామన్గా? సో ఏ లక్ష్యము లేకపోతే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక బండి స్టార్ట్ చేసుకుని బయటికి వెళ్ళాము, లేకుంటే ఇంకా ఎక్కడికైనా బయలుదేరాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకొని బయటికి వెళ్తేనే మనం
ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అలా కాకుండా జస్ట్ కార్ స్టార్ట్ చేసాము, స్టీరింగ్ తిప్పుకుంటూ పోతున్నాం అంటే ఎక్కడ తిరుగుతాం, ఎక్కడెక్కడ ఈవెన్ ఒక బస్ ఎక్కిన తర్వాత కూడా కండక్టర్ అడుగుతారు, ఎక్కడికి వెళ్ళాలండి? కండక్టర్ అడిగేది ఏంది? ఎక్కడికి వెళ్ళాలండి? గమ్యం చెప్తేనే టికెట్ ఇస్తాడు, గమ్యం లేకపోతే టికెట్ ఉండదు. కాబట్టి మరి మన గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది, మరి ఆ గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఏం సంపాదిస్తావు? ₹1,00,000 సంపాదిస్తావా, ₹1,00,00,000 సంపాదిస్తావా, 100 కోట్లు సంపాదిస్తావా? లేకుంటే నేను ఐఏఎస్ కొట్టాలి, లేకుంటే సంథింగ్ జాబ్ కొట్టాలి. ఎలా కొడతావు, ఏం చేస్తావు? అది ఆ గోల్. మరి ఆ గోల్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అచీవ్ చేయాలి అనేది గోల్ సెట్టింగ్లో ఉంటుంది. ఎస్, ఈ గోల్ సెట్ చేయకపోతే, టైంకు మనం గోల్ సెట్ చేయకపోతే లైఫ్ అంతా ఆగమాగం అయిపోతుంది అంట. తర్వాత స్పాట్ అనాలిసిస్. ఏ పని చేయడానికైనా కానీ చాలా అద్భుతమైన సెషన్ అండి. ఇది ఒక బేసిక్లో, ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ లాంటిది. అంటే ఏ పని చేయాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఆ పని చేసే కంటే ముందు మన స్ట్రెంగ్త్ ఏంది, మన వీక్నెస్ ఏంది, అందులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంది, అందులో ఉన్న థ్రెట్స్ ఏంది. అంటే నేను ఒక నంబర్ 1 రన్నర్గా ఎదగాలనుకున్నాను, లేకపోతే ఒక నంబర్ 1 స్పోర్ట్స్ మ్యాన్గా ఎదగాలనుకున్నాను. మరి ఎదగాలనుకున్నప్పుడు అక్కడ నీకున్న స్ట్రెంగ్త్ ఏంది? ఎస్, మరి నీ శరీరం నీకు సహకరిస్తుందా లేదా, లేదా నీ వీక్నెసెస్ ఏంది? అక్కడ నువ్వు అందులో ఆ కెరియర్ ఎంచుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, తర్వాత దాంట్లో నీకు ఎన్ని థ్రెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సమగ్రంగా ఎప్పుడైతే మనం అనలైజ్ చేసుకోగలుగుతామో మనం ముందుకెళ్ళగలుగుతాం, జీవితంలో నంబర్ 1గా వెళ్ళగలుగుతాం. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఈ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని అలా కూర్చుండబెట్టి, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా అబ్బా శ్రీనివాస్ పెరుమాన్లో వచ్చారు నిన్న మనకు ఒక్కొక్క స్పీకర్లు అందరూ వచ్చి చెప్పారు, ఇలా వినుకుంటూ కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే అలా వదిలిపెట్టమండి. మీరు అలా అనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయినట్టే. సో మేము ఏం చేస్తామంటే మీకు ప్రతిరోజు మేము నేర్పించిన విషయాల్ని మళ్ళీ మేము అసైన్మెంట్లు అని చెప్పేసి మా మెంటార్స్ అందరూ ఉంటారు, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేపిస్తూ ఉంటాము, చిన్న అసైన్మెంట్లు ఇస్తాము, మీతో ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, మిమ్మల్ని మాట్లాడిస్తూ చివరికి ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మాట్లాడమంటే మీరు మాట్లాడరు, కెమెరాలు ఆఫ్ చేసుకొని కెమెరాలు వెనకాల కూర్చుంటారు. సేమ్ నాది కూడా తెనాలి బ్యాచే. కొంతమంది తప్ప మిగతా అందరూ ఎవరైతే కెమెరాలు ఆఫ్ చేసుకొని ఉన్నారో, ఎవరైతే మాట్లాడడానికి ముందు రాలేదో, నేను కూడా అలాగే వచ్చిన వాడిని ఇక్కడికి. వారం రోజుల వరకు నేను సరిగా కెమెరా ఆన్ చేసుకోలేదు. తర్వాత ఇప్పుడు సుబాని గారు కానీ, మా శోభారాణి గారు కానీ, ఇప్పుడు మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్న మాట్లాడండి, ఫస్ట్ లక్ష్మణరావు గారు మాట్లాడతారు, తర్వాత మై గారు మాట్లాడతారు, తర్వాత శ్రీనివాస్ పెరుమాన్లో మాట్లాడతారు అనగానే నా పేరు వచ్చే వరకు జూమ్ల నుంచే ఎగ్జిట్ అయిపోయాను. అలా భయపడి పారిపోయడం అని. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అలా కొన్ని వందల మంది, వేల మంది మెగా ఇంపాక్ట్లలో 2,000 మంది ముంగట కూడా మాట్లాడే అవకాశం వచ్చింది, ఎన్నోసార్లు మాట్లాడాను. ఇలా నన్ను తీర్చిదిద్దబడిందంటే ఈ ఇంపాక్ట్, ఈ ట్రైనర్ వర్క్షాప్ ప్లాట్ఫామ్ ద్వారా. సో అలా మీరు కూడా మాట్లాడేట్టుగా, అంతకు మించి మాట్లాడేట్టుగా మా అవుట్పుట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలా మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. కాబట్టి సో ఈ ఈ ఈ సెషన్స్ మీకు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఏవైతే చెప్పినో, దీన్ని మీకు ఏం చేస్తారంటే మామూలుగా ఈ ట్రైనర్ వర్క్షాప్లో మీకు జాయిన్ అయిన తర్వాత మీకు చిన్న గ్రూపులుగా డివైడ్ చేస్తాం. మనం గ్రూపులుగా డివైడ్ చేసేసి మీకు చిన్న అసైన్మెంట్లు కానీ, మీతో అవుట్పుట్లు కానీ తీసుకుంటూ ఉంటాం. తీసుకున్న తర్వాత మీకు రన్నింగ్లో అనాలిసిస్ చేస్తూ ఉంటారు మా మెంటార్స్, తర్వాత ఇన్ఛార్జ్ గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అనాలిసిస్ చేస్తూ, మీకు ఇందులో కొన్ని నేను చెప్పిన సెషన్లు ఇవి అవసరం లేదనుకుంటే అవి కొంచెం పక్కకు పెట్టేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఈ సెషన్ అవసరం ఉందంటే అది ఎంత గొప్ప సెషన్ అయినా కానీ, ఎంత గొప్ప స్పీకర్లు అయినా కానీ, మేము గంపా సార్ని రిక్వెస్ట్ చేసి మీకోసం స్పీకర్ని తీసుకొచ్చి ఆ సెషన్ పెట్టిస్తాం మేము. ఇది గ్యారంటీ అండి. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 స్పీకర్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇంపాక్ట్ ద్వారా వచ్చిన వాళ్ళు, లేకుంటే ఇంపాక్ట్లో మేము సైతం అంటూ గంపా నాగేశ్వరరావు గారితో నడిచే వాళ్ళు ఉన్నారు. కాబట్టి బయట మీరు తీసుకుంటే వాళ్ళు లక్షల రూపాయలు తీసుకుంటారు బయట పిలిస్తే, కానీ ఇక్కడ నిస్వార్థంగా వచ్చి మనకి నేర్పించడానికి వస్తారు. కాబట్టి మీకు ఏ సెషన్ అవసరమైనా వారిని పిలిపించి మీకు ఆ సెషన్ చెప్పించడం జరుగుతుంది. సో ఇది మనం
ఆన్లైన్లో నేర్చుకునేది. ఆఫ్లైన్ గురించి మీకు ఎలాగో మళ్ళీ మనకి ఎండింగ్కి వచ్చే వరకు ఆఫ్లైన్లో అసలు ఆఫ్లైన్ అండి జీవితంలో అదొక మధురానుభూతి. ఎందుకంటే ఆఫ్లైన్ అనగానే చూడండి, ఇక్కడ ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేస్తున్న మా మెంటార్స్ అందరి లోపల చిరునవ్వు వచ్చేస్తుంది. అసలు అన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్న పిల్లల స్థాయికి ఆ స్కూల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుందండి. అసలు జీవితంలో మర్చిపోలేని మరొక బాల్య జీవితం. అంత అద్భుతంగా అక్కడ ఎంజాయ్మెంట్తో పాటు లర్నింగ్తో పాటు ఒక సిస్టమ్, ఒక పబ్లిక్ స్పీకింగ్ కోసం ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఫార్ములా అవన్నీ కూడా అక్కడ నేర్పిస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆఫ్లైన్. ఆ ఆఫ్లైన్ అయిపోయింది. ఆఫ్లైన్లో మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడమంటే మీరు మాట్లాడిన వాళ్ళు అప్పుడు మీ దగ్గర నుంచి మేము మైకులు లాక్కోవాల్సి వస్తుంది. మా మెంటార్లకు తెలుసా ఇబ్బంది ఏందో. సార్ ఆపండి, మేడం ఆపండి, మీకు 1 మినిటే టైం ఇచ్చారంటే లేదు సార్ ఈ ఒక్క ముచ్చట చెప్పి నేను ఆపేస్తాను. ఆ స్టేజ్ వరకు వస్తారు. దట్స్ అ గ్యారంటీ అండి. ఎస్. అండ్ ఇది మనకి దీనికి సంబంధించి ట్రైనర్ వర్క్షాప్ సంబంధించి సమగ్రంగా వివరించాను. తర్వాత మీకు లాస్ట్కి ఒక చిన్న వీడియో చూపిస్తాను. వీడియో చూపెట్టిన తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత నేను వీడియో చూపిస్తాను. వీడియో కంటే ముందు ఇది కూడా ఈ రోజు నేను ఒక జోక్ చూశానండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నిర్ణయాలు తొందరగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంతమంది జాయిన్ అవుదామా వద్దా అని కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నారు. జాయిన్ కండి మిత్రాలు. కొన్ని నిర్ణయాలు టైంకి తీసుకోకపోతే అదేమవుతుంది, ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా. కొంత మీ పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, అరే పెళ్లి చేసుకోకముందు ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి. అలాగే ఈ జోక్ కూడా నాకు కనెక్ట్ అయిందండి. మనం తొందరగా నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందంట. సరదాగా తీసుకోండి, నేను ఏం చూపెట్టినా కానీ అట్లయితేనే ప్లే చేస్తాను. ఓకే అంటేనే ప్లే చేస్తాను. సరదాగా తీసుకుంటామంటే ఎస్. తంబు చూపెట్టండి, నాకు తంబు చూపెట్టండి. రైట్ డన్ సార్ డన్. ఓకే చూడండి, చిన్న జోక్ జస్ట్. ఇదేందట అంటే తను అవును ఆఖరికి రాహుల్ గాంధీ సింగిలే, అవును అన్నా ఆ, యోగి సింగిలే, అవును మోడీ సింగిలే, అవును ఆఖరికి రాహుల్ గాంధీ సింగిలే. అవును దేశాన్ని మార్చాలంటే సింగిల్ గానే ఉండాలన్నా. అంతే కదా తమ్మి. పెళ్ళైతే పెళ్ళ ముందు టీవీ ఛానలే మార్చలేవు, ఇంకా దేశాన్ని ఏం మార్చుతావు? ఇది కూడా పాయింట్. ఎస్ 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 ఎస్. ఇది మీకేం అర్థమైందో నాకు. ఎస్ మీకేం చాలా మంది ఫుల్ స్మైల్స్ ఇస్తున్నారు. అంటే ఆయన ఏమన్నారంటే అవును పెళ్ళైతే రిమోట్ కూడా మనం ఛానల్ కూడా మారవాలేమంట. సో స్వతంత్రం పోతుంది. అలాగే అంటే నేను సరదాగా తీసుకోండి. అలాగే కొన్ని సందర్భం దాటిపోయింది, ఈ అవకాశం దాటిపోయింది అనుకో. ఈ అవకాశం దాటిపోతే నేను నేర్చుకుందామని మన ఓరియంటేషన్కి వచ్చిన ఇన్నాను కానీ జాయిన్ కాలేదు అని మీరు అక్కడే ఉంటారు. కానీ మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు రేపు అక్కడ పోస్టర్లు రిలీజ్ అవుతూ ఉంటుంది. కొన్ని స్టేజ్ మీద వాళ్ళు విఐపీగా వస్తూ ఉంటారు, గెస్ట్ స్పీకర్లుగా వస్తూ ఉంటారు. అరే ఈయన నాతో పాటే ఓరియంటేషన్కి వచ్చిండు, అప్ప నేను కూడా జాయిన్ అయితే నా పోస్టర్ కూడా ఇలా పడేది కదా అని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతారు. అప్పుడు ఫీల్ కాకుండా ఉండాలంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని మాతో పాటు ప్రయాణం చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సీరియస్లీ మీ క్లాస్ ఏంటంటే ఎలా అన్ని పేర్చారంటే ఒక రైల్లో బోగీలు ఉంటాయి కదా, సో అట్లా ఒక్కొక్క టాపిక్ ఏమేమి చెప్తారు, ఏమేమి నేర్చుకోవాలి అని చెప్పి చిన్న పిల్లలకి ఎలా అయితే ఏబిసిడీలు చెప్తారో అట్లా చెప్పారు సార్. నిజంగా ఇది లైఫ్ కి ఎంత అవసరం అనేది వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంకా మమ్మల్ని డౌట్లు అడగరేమో రేపటి నుంచి, ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చెప్తారు మేడం, ఏముంటుంది ఇందులో అని చెప్పారు. సో ఈ 5 days నుంచి కూడా మీ అందరూ చెప్పే సెషన్స్ నిజంగా రీఫ్రెష్ అయింది మైండ్. సో ఎవరైనా సార్ని డౌట్ అడగాలనుకుంటే అడగచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పారు కదా 1 week వరకు నేనైతే అసలు మాట్లాడింది లేదు అని. మిమ్మల్నే పొగిడారు సార్, అట్లీస్ట్ మీరు వీడియో ఆన్ చేసుకొని ఉన్నారని. సో సార్ కంటే ఒక మెట్టు ముందున్నారని ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూనే తగ్గించుకొని మిమ్మల్ని పొగిడారంటే మీరు ఇంకా మంచి స్పీకర్ అవుతారని ఎంకరేజ్ చేస్తున్నారు. సో మాట్లాడొచ్చు సార్ని, డౌట్ అడగండి, లేదంటే ఎనీ ఫీడ్బ్యాక్. ఎస్. సో నిస్సందేహంగా అడిగాను, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అబ్బా అన్మ్యూట్ చేసుకుంటే ఏమవుతుందేమో ఆ భయం, స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా. నాకు కూడా స్టార్టింగ్లో ఉండే, అందుకని నేను వాళ్ళది అర్థం చేసుకుంటా కాబట్టి. సో డియర్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ డౌట్స్ ఈ ఫియర్ కూడా పోవడానికి మీకు
ఈ ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత మనం అన్ని నేర్చుకున్న తర్వాత మన మాటలు ఎట్లా ఉంటాయంటే మన స్కూల్లో మనం గమనిస్తూ ఉంటాము. కొందరు టీచర్లు మాట్లాడుతుంటే కొందరు టీచర్ మాట అబ్బా ఈ ఈ టీచర్ క్లాస్ అస్సలు మిస్ కావద్దు అంటారు. మాకు ఒక టీచర్ ఉంటుండే, మా సార్ ఉంటుండే. ఆయనే ఒక పేరాగ్రాఫ్ డే అంతా చెప్తుండే. లాస్ట్కి వచ్చేవారికి ఒక అసైన్మెంట్ ఇస్తుండే. తెల్లారి అది అసైన్మెంట్ చేసుకొని రాకపోతే ఇప్పుడంటే మిమ్మల్ని కొడితే గిడితే పిల్లల్ని చాలా కష్టం, ఇబ్బందులు ఉన్నాయి. కానీ అప్పుడైతే మాకు అవన్నీ ఏం లేదు. పెండ్ అంటుండే, కట్ట తీసుకొని కొడుతుండే. అయితే కానీ ఎంత ఇష్టమైనా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ ఆయన క్లాస్ మాత్రం మేము మిస్ కాకపోతుండే. ఎందుకంటే ఆయన చెప్పే విధానం అంత అద్భుతంగా ఉంటుంది, ఆకట్టుకునే విధంగా, కనెక్ట్ అయ్యే విధంగా. అసలు ఆయన చూడకపోతే, ఆ క్లాస్లో చూడకపోతే మాకు ఆ రోజు గడిచినట్టుగా ఉండకపోతుంది. అంత అద్భుతంగా చెప్తుండే. అలా కూడా రేపు మీరు కూడా అలా తయారు కావాలి. ఈరోజు పలానా హరిణి గారితో మాట్లాడుకుంటే, మీనాక్షి గారితో మాట్లాడుకుంటే, సో విష్ణు గారితో మాట్లాడుకుంటే, ఒక్కసారి విష్ణు గారు హాయ్ అంటే అబ్బా అద్భుతం, మా లక్ష్మణరావు గారు హాయ్ చెప్తే అద్భుతం అని మీ మాటలు వినేట్టుగా మీరు తయారు కావాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మొదట మీ భయాన్ని వదిలేయండి. ఎస్. సో మేడం ఒక చిన్న వీడియో ప్లే చేయొచ్చా? అంటే మీ టైం సరిపోదని చెప్పేసి నేను అంటే ఆపేసి ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఒక టీచర్ని నాకు ఇన్స్పైర్ అనిపించింది. తను చూడు పిల్లల్ని మామూలుగా పిల్లలు స్కూల్ పోమంటే పోరు అంటూ ఉంటారు. కానీ ఇలాంటి యాక్టివిటీ చేస్తే పిల్లలు నేను పోతా అని చెప్పేసి వాళ్ళు ముందే వస్తారు. ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. చూడండి ఈ టీచర్ నాకు చాలా బాగా అనిపించింది. ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా చూస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది చూడండి. రైట్. యా థ్యాంక్ యూ. సో నేను అనేది అదే. సో క్రియేట్ మనమంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఉండాలి, మనకంటే ఒక స్టైల్ ఉండాలి, మనదంటే ఒక ఒరవడి ఉండాలి. అందరిలాగా కాకుండా థింక్ అంటే కళ్ళున్న వాళ్ళు ఎదురుగానే చూస్తారు, దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తారు అన్నట్టుగా మనదంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం. అలాగే మాటలలో కానీ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మీదంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఉండాలి. సో దానికోసం మరి అలా ఉండాలంటే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ అయిన తర్వాత 100% మీరు అలా మారుతారు. ఇంకేమైనా డౌట్స్ నాతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడచ్చు. సో మాట్లాడడం డౌట్ ఏం లేకుండా ఫీడ్బ్యాక్ కోసం అంటే మీరు మాట్లాడితే చాలు, మాటలు ఆడితే చాలు, మాటలతోటి ఆడుకుంటే చాలు. అది మా కోరిక. యా థ్యాంక్ యూ సార్. మెసేజ్లు అయితే సూపర్గా పెడతాను. ఓకే, డౌట్స్ ఏవి లేవంటే ధోని రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ. సో డౌట్స్ ఏం లేదంటే మరి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే సమయం తక్కువగా ఉంది మిత్రులారా. అంటే గంపా నాగేశ్వరరావు గారు, నేను ఒకటి అయితే మీకు గ్యారంటీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ లీవ్ అయిపోయిన తర్వాత, సెషన్ అయిపోయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి ట్రైన్ ద ట్రైనర్ వర్క్ నేర్చుకోవడానికి ఎంత ఫీజు అని. మినిమం 35,000 అండి. 1,25,000 కూడా చార్జ్ చేస్తున్నారు. మరి ఆ 1,25,000 ఇచ్చి నేర్పించేటోళ్ళు ఎవరో సార్ వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉండొచ్చు అంటే వాళ్ళు కూడా ఇదే ప్లాట్ఫామ్లో మీలాగా ఇలా వచ్చి ఇలా విన్న వాళ్ళే అండి. వాళ్ళు అక్కడ 1,20,000 1,30,000 చార్జ్ చేస్తున్నారు. అక్కడ నేర్పించేది మేము నేర్పించిందే. కాకపోతే ఏంటంటే గంటకోసారి బ్లేజర్లు మారుస్తారు, గంటకోసారి టై మారుస్తారు అంతే, అంతకంటే వేరే ఏం లేదు. అంటే వాళ్ళని తక్కువ చేస్తున్నాను కాదు. సో ఆ స్టేజ్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. నేను అదే అడిగాను గంపా సార్ని, సార్ మన దగ్గర నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, మీరేమో ఫ్రీ అంటారు, మనం కూడా పెడదాం సార్, కనీసం 20,000 30,000 పెడదామంటే శ్రీనివాస్ ఇంకొకసారి
ప్రజల దగ్గర నుంచి పబ్లిక్ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకుందామని చెప్పేసి నోట్ల నుంచి మాట రానియద్దు. మనం బ్రతికున్న మనకు దేవుడు ఇచ్చాడు, సరిపడంతా ఇచ్చారు, ఫ్రీగా ఇద్దాం, ఫ్రీగా ఇద్దాం, ఫ్రీగా ఇద్దాం. ఇంకా ఈ ఏదైతే మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హోటల్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది కూడా మనమే పెట్టి నేర్పించే స్థాయికి మనం ఎదగాలని భగవంతుని ప్రార్థిద్దాం. అంతేగాని డబ్బులు మాత్రం మనం తీసుకునే ప్రసక్తే వద్దు, రాని అనే వద్దు, ఊగానే వద్దు అన్నారు. సో చూడండి, అలాంటి ఉన్నతమైన మహానుభావుడు, అద్భుతమైన వ్యక్తి. సో ఆయన నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనకి ఇలా నేర్పిస్తున్నారు. అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి మిత్రులారా. వెంటనే మన శోభారాణి గారికి కానీ, మన సుభాని గారికి కానీ అందరికి ఫోన్ చేసి, రాజేష్ బాబు గారు అద్భుతమైన వ్యక్తి, సో సూపర్. సో అందరూ కూడా డెడికేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. వారికి కాల్ చేయండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు, సమాధానాలు, ఇంకా సందేహాలు ఉంటే నన్ను అడగండి. లేదంటే టాటా, బై బై, గుడ్ నైట్. ఎస్ మా క్యారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ కానీ మాట్లాడాలి అనుకుంటే కూడా మాట్లాడొచ్చు. లక్ష్మీ మ్యామ్ అండ్ రమేష్ సార్ ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకున్నారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నారు సార్. సార్ మాట్లాడండి సార్. మేడం, నాకు ఏంటంటే ముఖ్యంగా స్టేజ్ ఫియర్ ఎక్కువ. దానికి తోడు సార్ చెప్పినట్టు ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే ముందు మైండ్ బ్లాక్ అయిపోతుంది. చెప్పాల్సిన విషయం సమయానికి గుర్తురాదు. నేను అటువంటి ఒక బ్యాక్ డ్రాప్ ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేను కరెక్ట్ చేసుకోగలను నమ్మకం కలిగింది. స్పెషల్లీ సార్ చెప్పిన విధానం, మన జనరల్ గా ఒక వ్యక్తి ఏ నాలెడ్జ్ ఉండాలి అన్న విషయం మీద ఒక కామన్ సెన్స్ అంటాం. కామన్ సెన్స్ లేదా అని అంటూ ఉంటాం కదా, అలాగా ఒక కామన్ గా ఒక విద్యార్థి ఏం నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఈయన చాలా వివరంగా చెప్పారు. ఇలాగ మనం బ్యాక్ బెంచెస్ లో ఉండి మన మైండ్ డైవర్ట్ చేసుకొని నేర్చుకోలేక వెనకబడిపోయిన నాలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది ఉండి ఉంటారు. వాళ్ళందరికీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ప్లస్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ. ఎస్ సార్, రమేష్ సార్, గ్రేట్ సార్. సో మీ దగ్గర ఎంత చాలా అద్భుతమైన గొంతు ఉంది సార్. తర్వాత ఏదైతే చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా సార్? లేదు, నేను ఫస్ట్ Yes. సర్వర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎస్ సార్. సో చూడండి, శాలరీ ఆ, రేపుకు రూపం లేదంటారు కాబట్టి సో వీలైనంత వరకు వెంటనే మీరు శోభారాణి గారితో మాట్లాడండి. కానీ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కూడా నేను ఏమంటానంటే మీరందరూ కూడా వజ్రాలండి, వజ్రాలు. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు సో మంచి మనసున్న వాళ్ళు, ఏదన్నా ఒకటి నేను ఎంతో మంచి ఇన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆ టీవీ చూసుకుంటాను, అక్కడ చూసుకుంటా, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కానీ మీరు మాత్రమే ఒక మంచి పాజిటివ్ మైండ్ కాబట్టి, ఒక లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఎస్, నేను ఓవరాల్గా అందరికి చెప్తున్నానండి. అయితే ఎలాంటి మంచి మనసున్న మనుషులు కాబట్టి మీకు ఏదో నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి అని తపన ఉన్నారు. మీరంతా వజ్రాలు లాంటి వాళ్ళు. మీ లోపల ఉన్నది అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి. కాకపోతే మీకు ఒకటి చెప్తాను నేను, మనకి రియల్ వజ్రం రియల్ వజ్రం తీసుకొచ్చి మీ చేతికి ఇస్తే, మా లక్ష్మణరావు గారి చేతికి ఇచ్చారనుకో, లక్ష్మణరావు గారు ఏమంటారు తెలుసా? ఏం సార్ మేము మరీ ఇంత అమాయకంగా కనబడుతున్నాను సార్, మీకు ఇది వజ్రం అంటారా? ఏదో పలుకురాయి తీసుకొచ్చి నాకు వజ్రం అని చేతిలో పెడుతున్నారు అని చెప్పేసి అంటారు. మీరు రఫ్ డైమండ్స్ అని కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే అవి నిజంగా కూడా రాళ్ళలాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దాని పైన పొట్టు తొలిచేసి దాన్ని మంచిగా సానబట్టి ఎప్పుడైతే దాన్ని రాపిడి చేస్తామో అప్పుడు మనకు అది షైనింగ్ ఇస్తూ తగలాడే మెరుపులు వెలుగులు విరజిమ్ముతుంది. అలాగే మీ అందరి లోపల కూడా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు. ఇప్పుడు చూడండి, రమేష్ గారి దగ్గర ఎంత అద్భుతమైన గొంతు, ఎంత చెప్పదలుచుకున్న నిక్కచ్చిగా ఎలా మాట్లాడారు. ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే అది మిమ్మల్ని సక్రమైన మార్గంలో ఎలా వెలికి తీయాలనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇందులో మీకు అలా మేము చెప్తాం. రోజుకొకటి ఆ పైన ఉన్న చెక్కంతా తీసేసి ఆఫ్లైన్ అయిపోయే వరకు దగదగలాడే వజ్రం లాగా మిమ్మల్ని తయారు చేస్తాం. మాటిస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ సార్. లక్ష్మణరావు సార్, మీరే మాట్లాడతలేరు, అలిగినరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. మనం ఏం చేస్తామంటే మా గంప సార్ ఏమన్నాడు,
మన గంపా సార్ ఏమన్నారంటే అందరూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, సంతోషం సగం బలం అన్నారు. ఎస్, బలం సంతోషం సగం బలం అన్నారు. కాబట్టి సో అందరం ఎప్పుడు కానీ ఆ సంతోషాన్ని హ్యాపీ 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 మార్నింగ్, హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్ అని చెప్పేసి మనం ప్రతి క్షణం తలుచుకుంటా ఉంటాం. కాబట్టి హ్యాపీ ఈవినింగ్ లక్ష్మణ్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఇది ఇంపాక్ట్ ట్రైనింగ్ క్లాస్ కోసం మామూలుగా తెలిసిన వాళ్ళు చెప్పారు కాలేజీలో జాయిన్ అవ్వమని. జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాను. అయితే మామూలుగా ఈ డిగ్రీ అయిపోయిన వెంటనే ఏదైనా జాబ్ చేయాలంటే మనకున్న స్కిల్స్ బట్టి అవి తక్కువ ఆపర్చునిటీస్. దాంతోపాటు మనకి ఈ స్టేజ్ ఫియర్, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా జస్ట్ నోట్ చేశాను. ఇవన్నీ బేస్ చేసుకుని ఏదైనా మంచి జాబ్ కొట్టాలన్నా కూడా ఇలాంటి అవకాశం దొరికినందుకు చాలా ఇప్పుడే మంచిగా గట్టిగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు కూడా. ఈ బేస్ చేసుకొని మంచి జాబ్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కానీ, లేదంటే ఎంత ధైర్యంగా ఫేస్ చేస్తాం, మనకు వచ్చింది ఏంటి, మనం చెప్పేది ఏంటి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలనేది దాని గురించి నేర్చుకుందామని చెప్పేసి జాయిన్ అవుదాం అనుకున్నాను. బట్ మీరు ఇచ్చిన అవుట్పుట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే గట్టిగానే ప్రిపేర్ అవ్వచ్చు అనేసి నేను కాన్ఫిడెంట్గా ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు. గట్టిగా ప్రిపేర్ అవుతారు, ఎందుకంటే ఉతికి ఆరేస్తాం కదా, ఉతికి ఆరేస్తాం. అండ్ మీరు కరెక్ట్ టైంలో వచ్చారండి. ఎస్, ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను కూడా ఇప్పుడు నా కంపెనీకి నేను అపాయింట్ చేసుకుంటా ఉంటాను, కంటిన్యూ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు. అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం తీసుకుంటా ఉంటాను. అయితే సర్టిఫికేట్ ఉంటుందండి, మార్కులు ఉంటాయి, కానీ నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మాట్లాడినా సరే, చెప్పు ఏం చేసావు ఇంతకుముందు, ఆ మాటలు సరిగా రావు సార్. ఇలాంటి క్లచ్ వర్డ్స్ క్లారిటీ లేకుండా మాట్లాడతారు. కానీ కొందరు నాకు వస్తారండి, 10th మాత్రమే చదివి ఉంటారు, కానీ అడగగానే టకటక టకటక చకచక చకచక సమాధానాలు చెప్తా ఉంటారు, అద్భుతంగా మాట్లాడు. వాళ్ళని చూస్తుంటే నాకు అబ్బా అని చెప్పేసి వెంటనే అపాయింట్ చేసుకుంటాను. అయితే అలా మాట్లాడగలిగే అంటే మామూలుగా ఇప్పుడు మేము ఒక స్థానంలో ఉన్నప్పుడు మేము ఏం కోరుకుంటామంటే, నువ్వు డిగ్రీ చేసావా, పీజీ చేసావా, ఏం చేసావా అది నాకు అనవసరం, నీ రిజల్ట్ నాకు ఏమి ఇస్తావు అనేది చాలా అది చూస్తాను. కాబట్టి సో మీరు కరెక్ట్ టైంలో ఉన్నారు, కరెక్ట్గా చేశారు. మీకు దానికి తోడు ఇప్పుడు, ఎందుకంటే కళ్ళు ఉన్నవాడు ఎదురుగానే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం అన్నట్టుగా క్రియేటివ్గా థింక్ చేసే ఇవన్నీ సామర్థ్యాలు మీకు ఇందులో వస్తాయి. కాబట్టి 100% మీరు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ అందులో మీరు నంబర్ 1 ఉంటారు, ఇట్స్ గ్యారంటీ. ఎస్, ఒకసారి కొట్టుకోండి సార్. శబ్బాష్ శబ్బాష్ శబ్బాష్, ఇక్కడికి వచ్చినందుకు, అవకాశం వచ్చినందుకు. ఇలా హ్యాండ్ రైజ్ చేసి శబ్బా, సూపర్ సార్. థ్యాంక్ యూ. ఇమీడియట్గా ఎస్. సో నంబర్ ఉందా మేడం, నంబర్ ఉందా అక్కడ మీకు జూమ్లో కనబడుతుంది. శోభరాణి మేడం, ఒకసారి నంబర్ చెప్పండి, ఎవరికి పే చేయాలి, కాల్ చేయాలన్నా కానీ. 9966931642కి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి సార్. 9966931642 చాట్ బాక్స్లో కూడా ఉంది. చాట్ బాక్స్లో కూడా పెడుతున్నారు. సో మీకు సందేహాలు సమాధానాలు ఏమున్నా కానీ రిజిస్ట్రేషన్ కోసం తను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఈ లింక్ వచ్చిందంటేనే దేవుడు మీకు సంథింగ్ ఏదో ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి అందరికి పోయింది లింక్, అందరు జాయిన్. చాలా మందికి పోలేదు. ఎస్, వాళ్ళకి అవకాశం లేదు, దేవుడు వాళ్ళకి ఇవ్వదలుచుకోలే. కొంతమందికి ఇవ్వదలుచుకున్నాడు లింక్, కొంతమందికి పోయింది. అయినా వాళ్ళు ఏదో 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 ఈ కనీలు అడ్డం వస్తాయి కదా, కనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ దాకా రాలేదు. మీరు వచ్చారంటే దేవుడు మిమ్మల్ని అంతే సంథింగ్ మీరు ఏదో సాధించేది ఉన్నది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి వెంటనే కాల్ చేయండి. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏం ఆపుతుంది మిమ్మల్ని ఏం ఆపుతుంది ఇక్కడ దాకా రాకుండా? ఎస్, ఇంకెవరైనా మాట్లాడతారా? మా లక్ష్మి మేడం, మిమ్మల్ని మీరు చూస్తుంటే అసలు స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది, అంత అద్భుతంగా ఉన్నారు. ఎస్. సో స్టార్టింగే మీరు మాట్లాడారు మీ అంబిషన్ ఇవన్నీ కూడా ఏమున్నది అనేది. నేను చెప్పేది ఏంటంటే మేడం, మీరు ఎలాగో జాయిన్ అవుతున్నారు కదా, ఎస్, దాంతోపాటు సార్ని కూడా జాయిన్ చేయండి, లేదంటే మీ తోటి వారిని జాయిన్. ఎలా అంటే ఇప్పుడు మనం ఏదన్నా నేర్చుకునేది ఉన్నది అనుకోండి, ఇప్పుడు మీకు ఇక్కడ అన్ని నేర్పించిన తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే మా ప్రదీప్ సార్ చెప్తా ఉంటాడు. ప్రదీప్ సార్ అదే అంతేగా డైలాగ్ సార్ ఏం చెప్తారంటే,
కొన్ని విషయాల్లో ఆడవారిని అంటే మీరు అన్యదా మా లేడీస్ ఏమన్నానంటే చెప్తా నేను ఆదర్శంగా తీసుకోవాలంటారు కొన్ని విషయాల్లో దేంట్లో అంటే ఇప్పుడు ఇలాంటి సెషన్లు అన్నీ అయిపోయిన తర్వాత మగవాళ్ళంట చెప్తా ఉంటే అలా విని అబ్బా ఇంత బాగా చెప్తున్నారు ఓ అని చెప్పేసి ఈ చెవుల నుంచి ఫుల్ వింటారంట. విన్న తర్వాత ఈ చెవుల నుంచి వదిలేస్తారు. అదే ఆడవాళ్ళు ఏం చేస్తారట అంటే మహాతల్లులు ఏం చెప్తుండా అని చెప్పేసి ఈ చెవుల నుంచి వింటారు. అవునా చాలా అద్భుతంగా చెప్తున్నాను ఈ చెవుల నుంచి కూడా వింటారు. 2 చెవుల నుంచి విన్న తర్వాత ఏం చేస్తారట అంటే తర్వాత లోపల దాచిపెట్టుకొని అది బయటికి చెప్పాలి కాబట్టి ఎవరికో వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటారంట, లేకపోతే పని మనిషికి షేర్ చేస్తారంట, ఎవ్వరూ లేకపోతే పడని ఆడపడుచుకైనా షేర్ చేస్తారంట. తను కూడా దొరకకపోతే ఆఖరికి వండేటప్పుడు స్టవ్కు ఇగో నీకు విషయం తెలుసా స్టవ్ తోటి గిన్నెలతో కూడా షేర్ చేసుకుంటారంట, విషయాలు చెప్తా ఉంటారంట. అయితే ఇది కరెక్ట్ ఆలోచన, ఇది రాంగ్ కాదు అంటారు ప్రదీప్ సార్. ఎందుకంటే ఎప్పుడు కానీ విన్నది ఒక్కసారి మనం రిపీట్ చేస్తే డిస్కషన్ చేసుకుంటే ఇక్కడ స్టోర్ అయి ఉంటుందంట. మనం దాన్ని తిరిగి రిపీట్ చేస్తే అది జీవితకాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అవసరానికి పనిచేస్తుంది. అలాగే ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్ కానీ మీ కొలీగ్ కానీ మీ వారు కానీ ఎవరు ఉన్నారనుకోండి, ఇంకొకరు జాయిన్ చేశారనుకోండి, అప్పుడు అరే అసలు ఈరోజు శ్రీనివాస్ పెరుమాన్లా మాట్లాడిండు, అసలు ఏం చెప్పిండంటే అది ఏం చెప్పిండో అని అట్లా మాట్లాడతారా? అప్పా ఏం చెప్పిండు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళు కావాలి కదా. ఎప్పుడైతే డిస్కషన్ చేసుకుంటారో మెమరీలో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మీతో పాటు ఇంకా 2-3 తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. తప్పకుండా నా సజెషన్ బాగుంటే మీ దగ్గర నుంచి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను సార్. చాలా ఇంటర్లింక్ తో అండ్ చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. షూర్ తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్ శోభరాణి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే ఓకే, మన ఆర్పి సార్, రాజేష్ బాబు సార్. యా శ్రీనివాస్ సార్, వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సో హ్యాపీ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎనర్జీ మొత్తాన్ని మా పార్టిసిపెంట్స్ కి ఈ రోజు ఇచ్చినందుకు. సో బీయింగ్ సండే కూడా వండర్ఫుల్ గా వీళ్ళంతా జాయిన్ అయ్యారంటే యూనివర్స్ ఏదో చెప్తుంది వీళ్ళకి జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి. అంటే గంపా సార్ మాకు ఆల్వేస్ చెప్తుంటారు, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మంచి స్కిల్స్ నేర్చుకుని ఉండాలని చెప్పి. అంతే కదా. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు చెప్పారు, లక్ష్మీ మ్యామ్ అండ్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు, మనకు ఒక స్కిల్ ఉంటే మనం అప్లిఫ్ట్ చేసుకోవచ్చు మన లైఫ్ ని అని చెప్పి. సో అటువంటి మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో ఎటువంటి సెషన్స్ ఉండబోతాయి, ఎటువంటి స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు అనే విషయాలు మా పార్టిసిపెంట్స్ అందరికి ఈరోజు చాలా ఎక్సలెంట్ వేలో. సో యు ఆర్ ఆల్వేస్ ద ఎనర్జెటిక్ పర్సన్. సో ఆ ఎనర్జీ మా అందరికి స్ప్రెడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ హియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో కెన్ ఐ లీవ్ థ్యాంక్ యూ సార్. షూర్ సార్, షూర్. యా మ్యామ్. థ్యాంక్ యూ ఐ సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరినీ కూడా రేపు మళ్ళీ పోస్టర్లలో ఒక ట్రైనర్లుగా లేదంటే వేదికల మీద లేదంటే యూట్యూబ్లలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.